ఇచ్చేటప్పుడు మనం ప్రామిసరీ నోట్ తీసుకోవాలా లేదా చెక్ తీసుకోవాలా లేదా రెండు తీసుకోవాలా, అసలు ఏది తీసుకుంటే మనకి సెక్యూరిటీ? మీరు ప్రామిసరీ నోట్ తీసుకొని అప్పు ఇస్తే మీకు ఫ్యూచర్ లో వచ్చే బాధలు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే ఆ కేసు కోర్టుకి వెళ్తే అది సివిల్ కేసు అవుతుంది. ఇది సివిల్ కేసు కాబట్టి మీకు కోర్ట్ ఫీ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ మీ అసలు అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కానీ ఎప్పుడు మీరు కేసు గెలిచాక, అది కూడా మీ కేసులో మెరిట్స్ ఉంటాయి. సివిల్ కేసు కాబట్టి దీనిలో ప్రొసీజర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ కేసు సాల్వ్ అవడం కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఎంతైతే టైం పడుతుందో అంత ఇంట్రెస్ట్ కలిపి ఇస్తారు. ఒకవేళ మీరు అప్పించినప్పుడు చెక్ తీసుకుంటే ఎన్ఐ యాక్ట్ కింద వాళ్ళ మీద క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకి 2 years జైలు సెంటెన్స్ అండ్ మీరు ఇచ్చిన చెక్ అమౌంట్ కి డబల్ ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ లో నుంచి కొంచెం అమౌంట్ అనేది మీకు ఇస్తారు అండర్ సమ్ సెక్షన్స్. కాకపోతే ఇది క్రిమినల్ కేసు కాబట్టి సివిల్ కేసుతో కంపేర్ చేస్తే మీకు కోర్ట్ ఫీ అనేది తక్కువగా ఉంటుంది. మీ చెక్ అమౌంట్ అంటే మీ అసలు అమౌంట్ అనేది పూర్తిగా వస్తుంది, కానీ ఇంట్రెస్ట్ అయితే రాదు. సో నెక్స్ట్ టైం మీరు అప్పించేటప్పుడు ప్రామిసరీ నోట్ తో పాటు చెక్ కూడా తీసుకోండి. మీరు కోర్ట్ ఫీ కట్టుకొని ఎంత టైం అయినా పర్లేదు నేను వెయిట్ చేస్తాను అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు అనేది పెట్టొచ్చు. లేదు మీ డబ్బులు మీకు త్వరగా రావాలి, కోర్ట్ ఫీ కట్టుకోలేను, నాకు ఇంట్రెస్ట్ రాకపోయినా పర్లేదు, అసలు వస్తే చాలంటారా, క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేయదు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మన పేజ్ ని ఫాలో కొట్టి కామెంట్ సెక్షన్ లో లీగల్ అని మెన్షన్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.